తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూరే ఏం జరుగుతుందిరా నాయన. మొన్న ఒక సెలబ్రిటీ గీతు రయాల్ గారు వెళ్ళి అక్కడేమో తన బ్యాచ్ వేసుకొని గోవింద గోవింద అని చెప్పేసి రీల్ చేశారు. దాని గురించి విమర్శలు వస్తే ఏడ్చుకుంటూ రియాక్షన్ ఇచ్చారు. అంతకుముందు శివాని నగరము అనే హీరోయిన్ వెళ్ళి నన్ను 15 నిమిషాలు దైవదర్శనం చేసుకుంటున్నా సరే ఎవ్వరు కూడా వెళ్ళమని చెప్పేసి కూడా అనలేదు. పైగా అక్కడ భక్తి పాటలు వాడలేదు. కాత్యాయని భోంచేసావు అని చెప్పేసి భక్తులంతా కోరస్ బాడారు అని చెప్పేసి ఎంతో గర్వంగా ప్రకటించుకున్నారు. తర్వాత విమర్శలు వస్తే దాన్ని ఖండించారు. వీటన్నిటిని డీల్ చేయాల్సిన పొలిటికల్ పార్టీలు ఏమన్నా బాగా ఉన్నాయా అని చెప్పేసి అంటే పవిత్రమైన దేవుడి ప్రసాదంలో జంతువులకు కలిపారు అని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటుంది వైసీపీ పార్టీ. సో జాతీయ మీడియానేమో తలంటుతుంది. వీళ్ళేమో కేవలం కల్తీ నెయ్యి అని చెప్పేసి అంటున్నారు. జంతువుకు కలవదు అని చెప్పేసి ఒకటి రిపోర్ట్ ఇస్తాడు, కలిసిందని ఇంకోటి రిపోర్ట్ ఇస్తాడు. వీళ్ళేమో తన్నుకుంటారు. దీనివల్ల తిరుమల తిరుపతి పరువు మాత్రం పోతుంది. సో దీన్నంతటి డీల్ చేయాల్సిన టీటీడీ చైర్మన్ ఒక్కడేమన్నా బాగున్నాడా అని చెప్పేసి అంటే అతనేమో ఇప్పుడు ఒక స్కాండల్లో చిక్కుకున్నాడు. అతనికి సంబంధించిన ఒక వీడియో బయటకు వచ్చింది. ఏముంది, వంటగదిలో చాలా ఇంటిమేట్గా ఒక వంట చేసుకుంటున్న వైఫ్ మాత్రం కాదండి, వేరే ఒక ఆవిడ్ని వెనకాల నుంచి వెళ్ళి హగ్ చేసుకున్నాడు అనమాట. ఇది డీప్ ఫేక్ అని చెప్పేసి టీడీపీ వాళ్ళు వీళ్ళు అంటున్నారు డిఫెండ్ చేసుకోవడానికి. వైసీపీ వాళ్ళు ఆబ్వియస్లీ ఫేక్ చేయాలనుకుంటే ఈ మాత్రం ఫేక్తో ఎందుకు వదిలిపెడతాము, మొత్తము పూర్తి వీడియోనే కదా చేస్తాము, ఇంకొంచెము ఇంటెన్సిటీ పెంచి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో ఏది ఏమైనా సరే ఈ మధ్య కాలంలో రాంగ్ విషయాల్లో రాంగ్ న్యూస్లతో టీటీడీ అనేది వార్తల్లో ఉంటుంది. అండ్ ఇంకోటి, ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో గమ్మత్తు ఏంటి అని చెప్పేసి అంటే ఇలాంటి స్కాండళ్లలో అంబటి రాంబాబు నుంచి మొదలు పెడితే చాలామంది ఎదుర్కొంటూ ఉంటారు. వాళ్ళకి సంబంధించిన వీడియో లీక్ అవుతూ ఉంటాయి. మొన్న అరవసీదర్ అని చెప్పేసి ఒక్క పార్టీ అని కాదు, ప్రతి పార్టీ నుంచి కూడా ఇలాంటి స్కాండళ్ళు బయట పడుతూనే ఉంటాయి. అంటే ప్లేబాయ్లంతా ఆంధ్ర రాజకీయాలు, ఆంధ్ర ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లేనా, తెలంగాణ ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా మంచోళ్ళ, మరి ఇలాంటివన్నీ కూడా అక్కడ నుంచి వస్తూ ఉంటాయి. ఈ వీడియో నిజామాబాద్ పక్కన పెట్టేస్తే తన పైన వచ్చింది మామూలు ఆరోపణ కాదు. ఫస్ట్ గ్లాన్స్లో చూస్తే అది డీప్ ఫేక్ వీడియో అనడానికి అంతగా నమ్మశక్యంగా లేదు. కాబట్టి అది నిజమా కాదని తెలిసే వరకు అతను రాజీనామా చేయాలి. ఇది ఒక కామన్ మ్యాన్గా నేను కోరుకుంటున్నాను. నైతిక బాధ్యత వహిస్తూ మీరు రాజీనామా చేసి దాని మీద ఇమ్మీడియట్గా విచారణ జరిపించాలి. ఎందుకంటే దేవుణ్ణి ఎంత పవిత్రంగా చూస్తాము, పూజారిని అక్కడ పూజ చేసే పూజారిని ఎంత పవిత్రంగా చూస్తాము, టీటీడీ బోర్డు చైర్మన్ను కూడా అంతే పవిత్రంగా మేము చూస్తాము. ఎందుకంటే దేవుడు రిలేటెడ్గా, అంటే ఒక భక్తి ప్రాంగణంలో ఒక చిన్న కుర్రోళ్ళు రీల్స్ చేస్తేనే దాన్ని అవమానంగా భావించే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఉండాలి కూడా, అంత పవిత్రమైంది కాబట్టి. మన హిందూ ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి కాబట్టి వాళ్ళు చేసింది తప్పు. వాళ్ళకు తగిన శిక్ష అనేది ఆడియన్స్ నుంచి పడింది. వ్యూవర్స్ అందరూ కూడా తలంటారు. అందువల్ల వాళ్ళు క్షమాపణలు చెప్పారు. ఇంకోసారి ఎవరు కూడా అలాంటి పనులు చేయమని చెప్పేసి నమ్మకంగా ప్రతిజ్ఞ కూడా చేస్తారు, పని చేస్తారు. అసలు టీటీడీ చైర్మన్ అవ్వడం అనేది ఒక మినిస్టర్, ఒక సీఎం పిఎం అవ్వడం కంటే కూడా అదృష్టం. అది మీ పూర్వజన్మ సుకృతం అని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. సో అంతటి పరమ పవిత్రమైన పదవిలో ఉన్న మీరు ఖచ్చితంగా నిజాలు తేలే వరకు ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే. ఈయన టీవీ5కి సంబంధించిన వ్యక్తి ఈ బిఎన్ నాయుడు, ఎవరైతే ఇప్పుడు టీటీడీ చైర్మన్ వీళ్ళ మీద ఆరోపణలు వచ్చాయో అతను బిఎన్ నాయుడు. అతనికి అంతకుముందు చాలా ఈ రొమాంటిక్ బ్యాక్గ్రౌండ్ ఉంది అని చెప్పేసి కొన్ని వీడియోల ద్వారా తెలుస్తుంది. అదేంటంటే టీవీ5లో మిడ్ నైట్ మసాలా అని చెప్పేసి డబ్బుల కోసం దాన్ని నడపడం దగ్గర నుంచి కొన్ని ఫ్రాడ్ బిజినెస్లు కూడా, హెయిర్ పెంచుతా అని చెప్పేసి ఇలాంటివి చేశాడు, టీవీ5ను నడిపించాడు. సో ఇక్కడ చాలా విధాలుగా మొత్తానికైతే డబ్బులు బాగా సంపాదించి ఇప్పుడున్న ఈ పొజిషన్లో ఉన్నాడు. ఒక తెలంగాణ వాడిగా చెప్తున్నా, ఒక తెలుగు వాడిగా చెప్తున్నా, తిరుమల తిరుపతి అంటే అది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆస్తి కాదు. మొత్తం హిందూ సనాతన సాంప్రదాయానికి మొత్తం భారతదేశం ఎంతో పవిత్రంగా చూసుకునే ఒక స్థలం. దానితోని మీ రాజకీయాల కోసం ఆటలాడకండి దయచేసి. సెలబ్రిటీలకు ఎలాగైతే తలంటు పెడుతున్నారో అక్కడ చిన్న తప్పులు చేస్తేనే, నెయ్యి విషయంలో ఎంత డ్రామా చేశారో దానివల్ల నేషనల్ మీడియాలో మన పరువు ఎలా పోయింది, బ్లేమ్ గేమ్లు ఇవన్నీ తర్వాత. కానీ పవన్ కళ్యాణ్ గారికి, జగన్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబుకి వీళ్ళందరూ కూడా చెప్తున్నాను, మాకు ప్రతి ఒక్క హిందువుకనే కాదు ప్రతి మతానికి చెందిన వాళ్ళు కూడా ఎంతో గొప్పగా చూసుకునే ఆ ప్రదేశం యొక్క విశిష్టతను కాపాడండి.
అక్కడ కూర్చునబెట్టే అక్కడ చైర్మన్ పదవిలో కానీ ఆ పురోహితుడి పదవిలో కానీ ఎలాంటి పదవి అయినా సరే అక్కడ చిన్న చిన్న ఊడ్చే ఉద్యోగి నుంచి ప్రతి ఒక్క పదవి కూడా బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి. మిగతా ఏ డిపార్ట్మెంట్లో హోంశాఖను ఏ శాఖను ఈ శాఖను మీరు లంచగొండులు కండి ఏమన్నా కండి అందిన కాడికి దండుకోండి, అది మీ మీ ఇష్టం. కానీ ఇలాంటి పరమ పవిత్రమైన పదవుల్లో మాత్రం పూర్తిగా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి ఎంతో నిష్టగా ఎవరైతే ఇప్పుడు ఒక అయ్యప్ప స్వామి మాల వేసుకోవాలంటే ఎంతో నిష్ట ఉంటే తప్ప ఆ మాల వేసుకోరు. అలాగే ప్రతి మాల వేసుకునే ముందు మనల్ని మనం రియాలిటీ చెక్ చేసుకుంటాం, మన వ్యక్తిత్వాన్ని చెక్ చేసుకొని తీసుకునే పదవులు ఆశించే వాళ్ళు కూడా లాభాపేక్ష అయితే మీరు చేసుకోండి, మిడ్ నైట్ మసాలాలు లేకపోతే మీకు నచ్చిన తొక్కలో ఏదైనా ప్రోగ్రామ్స్ చేసుకోండి, డబ్బులు వచ్చే పనులు. ఎప్పుడైతే ఇందులోకి వచ్చారో దేవుడి సమక్షంలోకి అడుగు పెట్టారో బీ కేర్ఫుల్, జాగ్రత్త. ఎవరైనా సరే ఆటలాడిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆవిరైపోయారు, అది మీ అందరూ కూడా తెలుసు. కాబట్టి తప్పు ఖచ్చితంగా ఏదో ఒక పక్షాన జరుగుతూ ఉంది కాబట్టే ఇన్ని విమర్శలు, ఇన్ని కాంట్రవర్సీలు ఇన్ని జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తప్పు చేసిన వాళ్ళ మనస్సాక్షికి తెలుసు. మామూలు ప్రజలకు తెలియడానికి చాలా రోజులు పట్టొచ్చు, బట్ మీ మనస్సాక్షికి తెలుసు. ఆ మనస్సాక్షిని గౌరవించి గౌరవంగా తప్పుకోండి, గౌరవంగా నిజాలు ఒప్పుకోండి. ఆ లడ్డు కల్తీ చేసిన వాళ్ళు అందులో జంతువుల కొవ్వు కలిపారు, ఏం కలిపారు, కల్తీ ఈజ్ కల్తీ. మీరు ఏం కలిపినా సరే అది కల్తీ చేసా నమ్మకం ఉంటే స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోయి దేవుడి ముందు తలనీళ్ళు సమర్పించుకొని ప్రక్షాళన ఉండో అట్లా ప్రక్షాళన చేసుకోండి. అందరికీ దేశ ప్రజలందరూ కూడా క్షమాపణ చెప్పండి. అలాగే ఇప్పుడు ఈ ఆరోపణలు వస్తున్న బిఎన్ నాయుడు సంథింగ్ ఆయన ఖచ్చితంగా ఇందాక చెప్పిన రాజీనామా చేసి మీ యొక్క మంచితనాన్ని నిరూపించుకోండి. నిరూపించుకునే వరకు ఆ పదవిలోకి మీరు వచ్చే అర్హత మీకు లేదు. సెలబ్రిటీలు కానీ మామూలు ప్రజలు కానీ అక్కడికి వెళ్తే, ఒక మక్కాకి వెళ్తే ఒక ముస్లిం ఎంత పవిత్రంగా ఉంటాడు అంతే పవిత్రంగా ఉండే ఉద్దేశం ఉంటే తప్ప తిరుమల సైడ్ మీరు వెళ్ళే ప్రయత్నం కూడా చేయొద్దు. గీతురాయాలు కానీ శివారి నగరం కానీ ఈ అంతకుముందు కాస్ట్లీ బెగ్గడ్ అని చెప్పేసి ఒక ఆమె శివజ్యోతి సంథింగ్ వాళ్ళు తను కానీ ఇలాంటి ఉద్దేశం, ఇలాంటి భావజాలం దాన్ని ఒక ట్రిప్ లాగా విహారయాత్ర లాగా ఫీల్ అయ్యే ఎవరు కూడా పొరపాటున ఆ వైపు కూడా వెళ్ళే సాహసం చేయకండి. ఇది నాట్ ఓన్లీ పొలిటీషియన్స్, మామూలు వ్యక్తులైనా సరే, భక్తులైనా సరే, ఎవరైనా సరే. లేదంటే ఓటీటీలో ఏదైనా సినిమా చూస్తున్నాం, లేకపోతే ఏ గోవా ట్రిప్ ప్లాన్ చేసుకోండి. అంతేగాని దేవుడితో మాత్రం ఆటలాడకండి. ఆటలాడితే ఇప్పుడు మామూలుగా చెప్తున్నాము, ఇంకా డోసు పెంచాల్సి ఉంటుంది. అది ఎవరైనా, వ్యక్తులైనా, శక్తులైనా, సెలబ్రిటీలైనా, లెజెండ్లైనా, పిఎంలైనా, సీఎంలైనా, ఎవరైనా సరే దేవుడి విషయంలో తప్పు చేస్తే ఒక సగటు భారతీయుడుగా, ఒక హిందువుగా మేము స్పందించి తీరుతాం.